నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 253వ నామం సిద్ధ సంకల్ప. సిద్ధ సంకల్ప అంటే సిద్ధమైన సంకల్పాలు కలిగిన స్వామి అని అర్థం. సిద్ధమైన సంకల్పాలు కలిగిన స్వామి సిద్ధ సంకల్పుడని శంకరుల వారు భావించారు. అంటే ఆయన ఏ సంకల్పం సంకల్పిస్తే ఆ సంకల్పం వెంటనే సిద్ధిస్తుంది. అందుకని సిద్ధ సంకల్పాలు ముందు సిద్ధి పొందిగా సంకల్పం వచ్చినంత చక్కగా ఆయన మనస్సు నుండి ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో అది వెంటనే సిద్ధి అవుతుంది. అందుకనే ఆయన సిద్ధ సంకల్పుడు అన్నారు. మరి ఆయనకి అసాధ్యం అనేది ఏమీ లేదు, అన్నీ సాధ్యమే. అన్నీ ఆయన తలుచుకోవటమే ఆలస్యం, సంకల్పించటమే ఆలస్యం, వెంటనే సిద్ధిస్తాయి. అందువల్లనే ఆయన్ని సిద్ధ సంకల్పుడు అన్నారు. తర్వాత సత్య సంకల్పుడు అని కూడా అన్నారు. పరాశర భట్టర్ వారు ఈ అర్థాన్ని వచించారు. సత్యసంధుల వారు భక్తుల కోరికలను సిద్ధింపజేసేవాడు గనక సిద్ధ సంకల్పుడు అన్నారని ఆయన అన్నారు. భక్తులు ఏ కోరికతో ఆయన్ని ఆశ్రయిస్తారో, ఏ కోరికతో ఆయన్ని గురించి తపస్సు చేస్తారో ఆ కోరికల్ని ఆయన తప్పకుండా తీరుస్తారు. ఆయన ధర్మంగా ఎవరైతే ఆయన గురించి తపస్సు చేస్తారో ఆయన ధర్మంగా ఆయన దర్శనమిస్తాడు, ప్రత్యక్షమవుతాడు. మరి ప్రత్యక్షం అయిన తర్వాత ఆ తపఫలంగా వరాలు ఇవ్వాలి. ఆ వరాలని అనుగ్రహిస్తూ ఉంటాడు స్వామి. ఆ వరాలు ఎలాంటివి అంటే వాళ్ళు ఎలాంటివి కోరుకున్నా ఒక్కటి మాత్రం ఆయన ఇవ్వడు, మరణం లేకుండా ఇవ్వడు. ఎందుకంటే పుట్టినవాడు గిట్టక తప్పదు గనక నీకు మరణం లేకుండా అంటే సాధ్యం కాదు. ఎలా మరణం వద్దో కోరుకోమంటాడు. అలా వాళ్ళు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఈ విధంగా నాకు మరణం వద్దు, ఈ విధంగా వద్దు అని కోరుకుంటారు. కానీ అందరికంటే ఎక్కువ విధాలుగా నాకు మరణం వద్దని కోరుకున్నది హిరణ్యకశిపుడు. ఎన్నో విధాలుగా వద్దనుకున్నాడు, అన్ని రకాలుగా వద్దనుకున్నా వరం ఇచ్చాడు. మరి ఆయన యొక్క హింసా ప్రవృత్తి మరి పెరిగిపోయినప్పుడు ఆఖరికి తన భక్తుడైన ప్రహ్లాదుని తన కుమారుడని కూడా చూడకుండా అహంకారంతో నన్నే తలువు, నారాయణుని ఎక్కడ, నారాయణుడు ఎవరు, ఆయన్ని తలిచే అవకాశం కానీ తలిచే దిగా నీకు లేదు, నన్నే తలువు అంటాడు. ఆయన్నే అందరూ కొలవాలి, ఆయనే దేవుడిగా భావించాలని ఆ విధంగా అందరినీ కూడా బాధ పెట్టినటువంటి వాడు హిరణ్యకశిపుడు. మరి పుత్రుణ్ణి, పరమ భక్తుణ్ణి, పరమాత్మని సర్వము పరమాత్మగా భావించేటువంటి ఆ ప్రహ్లాదుణ్ణి అందుకే వెంట ఉండి చక్కగా తండ్రి పెట్టేటువంటి కష్టాలన్నిటినీ కూడా చక్కగా ప్రహ్లాదుడికి ఆ కష్టాలు కూడా అనిపించలా. ఆయన స్మరణలో ఉంటూ ఆ సర్వములోనూ ఆయన్నే చూస్తున్నాడు గనక ఆయనకి ఒక ఆపదని కానీ కష్టం అనే భావన కూడా లేదు. మరి అలాంటప్పుడు ఇంకా నన్ను కష్టం నుండి గట్టెక్కించు అని కూడా అడగలేదు, కష్టమని అనిపించలేదుగా. మరి దేని చూసినా భగవత్ స్వరూపంగా భావించినప్పుడు ఇంకా బాధ లేదు, కష్టము లేదు, మరి ఏ విధమైన అశాంతి ఉండదు, శాంతే ఉంటుంది, పరమానందమే ఉంటుంది. అలా ఆనందంలోనే ఆయన ఓలలాడుతూ ఉన్నాడు ఆ నారాయణుని స్మరణలోనే. అందుకే ఆ నారాయణుడు వెంట ఉండి చక్కగా ఆయన్ని అనుక్షణం కాపాడుతూ వచ్చాడు. అట్లాంటి మరి భక్తులకు సంకల్పాలను సిద్ధింపజేసేటువంటి వాడు. మరి భక్తుల
కోరికల్ని సిద్ధింపజేసేవాడు. వాడు అసురుడైనా మరి దేవతలైనా సురులైనా తపస్సు చేస్తే వరాలు ఇస్తాడు. ఆ వరాలు వికటించినప్పుడు మరి అసుర ప్రవృత్తితో ప్రవర్తించినప్పుడు తన భక్తుల్ని బాధించినప్పుడు వాళ్ళని ఎంత కఠినమైన వరాలు వాళ్ళు కోరుకున్నా ఇచ్చినా దానికి తగినట్లుగా రూపాన్ని ధరించి వాళ్ళని సంహరిస్తాడు, భక్తులను అనుగ్రహిస్తాడు. ఆయన భక్తుల యొక్క సంకల్పాలను సిద్ధింపచేస్తాడు అని మనకి ఈ నామం ద్వారా తెలియజేశారు. అందుకని సత్యసంధుల వారు భక్తుల కోరికలను సిద్ధింపజేసే స్వామి గనక సిద్ధ సంకల్పుడు అన్నారని చెప్తున్నారు. సిద్ధులు స్వామిని సిద్ధ సంకల్పాయ నమః అని ధ్యానిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. సిద్ధ సంకల్ప అంటే జీవితంలో తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలతో కొన్ని సిద్ధిస్తాయి. అంటే కోరుకుంటారు, ఏది కోరుకుంటే అదే సిద్ధిస్తుంది. మరి జీవితంలో మరి జీవులు అనేక సంకల్పాలని సంకల్పిస్తూ ఉంటారు. అవి మరి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలతో కూడుకున్నటువంటివే సంకల్పిస్తూ ఉంటారు ఎక్కువగా. అంటే బాహ్య విషయాల యందు సంకల్పములు అవి కొన్ని సిద్ధిస్తాయి, కొన్ని సిద్ధించవు. అంటే సిద్ధించటము అంటే కోరిక నెరవేరటం, సిద్ధించకపోవటం అంటే కోరిక నెరవేరకపోవటం. అలా నెరవేరటము నెరవేరకపోవటము అనేది సహజం మానవుడికి. అది సంకల్పాన్ని అనుసరించి ఉంటుంది అని మనకి చెప్తున్నారు. అటువంటి సిద్ధ సంకల్ప అంటే ఇంకా అర్థం మనం తెలుసుకుందాం. జీవితంలో తాత్కాలిక ప్రయోజనాలతో కొన్ని సంకల్పాలు చేస్తూ ఉంటే కొన్ని సిద్ధిస్తూ ఉంటాయి, కొన్ని సిద్ధించవు జీవులకి. అంటే సిద్ధించటము అంటే నెరవేరటము, సిద్ధించకపోవటం అంటే సిద్ధించడం అంటే నెరవేరటం, సిద్ధించకపోవటం అంటే నెరవేరకపోవటం అనేది అర్థం. సృష్టి సంకల్పాన్ని అనుసరించి సిద్ధించటం సిద్ధించకపోవటం అనేది ఉంటుంది. సృష్టి సంకల్పం అంటే జీవులలో ఈ సృష్టి సంకల్పం పనిచేసేటప్పుడు జీవుల సంకల్పం అవుతుంది. అట్లా జీవుల యొక్క సంకల్పంగా మారినప్పుడు పనులు అవ్వటము అవ్వకపోవటం అనేది ఉంటుంది. దాన్ని జీవులు ప్రయత్నించుట అనేటువంటి అదొక్కటే పెట్టుకుని నా ప్రయత్నం నేను చేస్తున్నాను, అది సిద్ధించటం సిద్ధించకపోవడం అనేది భగవంతుడి దయ అనుకుని చేసినప్పుడు అవి సిద్ధిస్తాయి. లేదంటే ఇది భగవత్ సంకల్పం, భగవంతుడే ఈ రూపంలో సంకల్పించాడు కనుక ఆయనే నెరవేరుస్తాడు అనేటువంటి నమ్మకంతో ఉండటం వల్ల సిద్ధిస్తాయి. నేనే సంకల్పించాను, నా సంకల్పం నెరవేరాలి, ఇది పని తప్పకుండా జరుగుతుంది నా సంకల్పం అనుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి జరుగుతుంది, ఒక్కోసారి జరగదు. అంటే జీవుల యొక్క వాళ్ళ ప్రయత్నం చెయ్యటం వరకే నా పని అనుకుని భగవంతుని మీద భారం వేసి చేస్తే సిద్ధిస్తాయి. అది కాదు, నేనే ప్రయత్నిస్తున్నా, నేనే చేస్తున్నా, ఇది తప్పకుండా జరిగి తీరాలి, తీరుతుంది అనేటువంటి భావం ఉన్నప్పుడు సూర్యుడిని మేఘం కప్పేసినట్లుగా అసలైన సత్యాన్ని అసత్యం కప్పినట్లు అవుతుందన్నమాట. అసలు సత్యం ఏంటి? భగవత్ సంకల్పం. దాన్ని కప్పేసి జీవ సంకల్పం, నా సంకల్పం నెరవేరుతుంది, నెరవేరాలి అనుకుంటే అది సిద్ధించవచ్చు, సిద్ధించకపోవచ్చు.
అందుకే పెద్దలు అంటారు, మన సంకల్పానికి భగవత్ సంకల్పం కూడా తోడైతేనే అవి నెరవేరుతాయి అంటారు పెద్దలు. అదే ఇది అన్నమాట. అంటే భగవత్ సంకల్పం కలగాలి అంటే మనలో కలిగిన యొక్క జీవాత్మ యొక్క సంకల్పం పరమాత్మ సంకల్పంగా భావించినప్పుడు అవి తప్పకుండా నెరవేరుతాయి అని మనకి భగవత్ సంకల్పం జరిగింది అంటే అది నెరవేరకపోవటం అనేది లేదు, అన్నీ సిద్ధిస్తాయి. జీవ సంకల్పాలు చెప్పలేము, నెరవేరచ్చు నెరవేరక పోవచ్చు అని మనకి దీంట్లో ఈ నామం ద్వారా మనం తెలుసుకున్నాం. కనుక ఏం చేయాలి? ఏ సంకల్పమైనా ఇది భగవత్ సంకల్పం, ఆయన దయ, ఆయనే సంకల్పించాడు, ఆయనే నెరవేర్చుకుంటాడు, ఆయన మీద భారం వేశాను అనుకున్నప్పుడు అది తప్పకుండా తీరుతుంది. అది నా సంకల్పం అని జీవుడు ఎప్పుడైతే అనుకున్నాడో అది చెప్పలేము అని చెప్తూ, అటువంటి మరి సూర్యుడిని మేఘం కప్పినప్పుడు ఏమవుతుంది? చీకటి ఆవరిస్తుంది, వెలుగు పోతుంది. అలాగే ఇక్కడ ఆ జీవ సంకల్పాల వల్ల వాళ్ళకి తుఫాన్ లాగా కష్టాలు, జీవితంలో అనేక నష్టాలు కలుగుతూ ఉంటాయి. అందుకని మరి తన సంకల్పం భగవత్ సంకల్పంగా భావిస్తే సిద్ధింపజేసుకుంటాడు. కనుక దాంట్లో అవ్వటం అవ్వకపోవటం అనేది ఉండదు. కనుక జీవుడు చేయాల్సింది ఏమిటి అంటే పనుల కోసం ప్రయత్నం చెయ్యటమే. ప్రయత్నం అంటే మనం చెయ్యటమే మన ధర్మం. అది ఫలించటం అనేది మన వశంలో లేదు, అది భగవంతుని వశంలో ఉంది అనేది గట్టిగా పట్టుకుని మన ప్రయత్నం మనం చేస్తున్నాము, భగవంతుని అనుగ్రహం ఉంటే అవుతుంది అనుకోవాలి. అట్లాగే మరి ఆ పనుల కోసం ప్రయత్నము యత్నము చెయ్యాలి. మనం చేయకుండా సంకల్పించి ఇది భగవత్ సంకల్పం, అదే ఆయనే తీర్చుకుంటాడు అని చెయ్యకుండా ప్రయత్నం చేయకుండా ఉంటే అవదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి, అది భగవత్ సంకల్పంగా భావించాలి, అప్పుడు తప్పకుండా సిద్ధిస్తుంది. అలాగే ఇప్పుడు వర్షం కురవటము కురవకపోవటం అనేది భగవంతుని యొక్క సంకల్పం. వర్షం కురిసినప్పుడు మానవుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, చేసుకోలేకపోవచ్చు. ఒకవేళ కురిసినప్పుడు సద్వినియోగం చేసుకోలేకపోయినా వర్షం ఏమీ మానదు. భగవత్ సంకల్పం ద్వారా కురవాల్సిన వర్షం వీడు ఉపయోగించుకోలేదు అని ఏమి కురవకుండా మానక్కర్లా. అది దైవ సంకల్పం కనుక వర్షం అలా కురుస్తూనే ఉంటుంది. అది కురవాల్సిన సమయంలో కురుస్తుంది, ఆగాల్సిన సమయంలో ఆగుతుంది. అది దైవ సంకల్పం, అది జీవ సంకల్పం కాదు. కనుక అది ఎప్పుడు ఎలా జరగాలో అది జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకోకపోవటం అనేది జీవుడి యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అదే మరి జీవుల్లో సిద్ధించకపోవటం అనే అభిప్రాయం వెనక ఏముంది? యత్నించడం, ప్రయత్నం అనే సంకల్పాన్ని భగవంతుడు నెరవేరుస్తూనే ఉన్నాడు. సంకల్పము అనేటువంటి భావంతో ప్రయత్నము చేయించి ఆ భగవత్ సంకల్పంగా భావించినప్పుడు అది తప్పకుండా సిద్ధింపజేస్తున్నాడు. కనుక ఆయన సిద్ధ సంకల్ప అన్నారు. అందుకని మరి ఈ విషయం మనం ఈరోజు తెలుసుకున్నందుకు గాను భగవంతుడు మనకు చక్కని సత్యాన్ని తెలియజేశాడు. అసత్యమైన దాన్ని అవతల పెట్టి సత్యమైన దాన్ని మనం గ్రహించాలి. ఇప్పటి వరకు
సత్యమైనది మరుగుబడి అసత్యమైనది మన ముందు ఉంది. అది అసత్యమైనదని తెలుసుకుని అసత్యమైన దాన్ని అవతల పెట్టి సత్యమైన భగవత్ సంకల్పాన్ని మనం స్వీకరించి అది భగవత్ సంకల్పంగా భావించి చక్కగా ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు సిద్ధింపచేస్తాడు. కనుక ఆయన్ని సిద్ధ సంకల్ప అన్నారని మనం తెలుసుకున్నాం. అటువంటి సిద్ధ సంకల్ప అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి సత్సంకల్పములను మాలో ప్రవేశపెట్టి వాటిని నీ సంకల్పముగా భావింపచేసి వాటిని సిద్ధింపజేసి అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ